బొబ్బట్లు ఓలిగలు రెండు ఒక్కటే కదా. వీటిని ఈజీగా టేస్టీగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 1 కప్ వచ్చేసి శనగపప్పు తీసుకునేసి నైట్ నానబెట్టేశాను అనమాట, వాష్ చేసేసి. అవి పొద్దున్నకి మంచిగా నానిపోతాయి. వాటిని మళ్ళీ ఒకసారి కడిగేసి కుక్కర్లోకి తీసుకొనేసి అందులో అవి మునిగేటంత వరకు వాటర్ వేసేసి ఒక 3 విజిల్స్ అలా పెట్టాను అనమాట. మీకు ఒకవేళ 3 విజిల్స్ ఉడకకపోతే ఇంకొక 1 విజిల్ ఆ 2 విజిల్స్ పెట్టేసి పప్పు మంచిగా ఉడకపెట్టుకోండి. ఆ పప్పు ఉడికే లోపల మనం పిండి కలిపేసుకుందాము. ఇక్కడైతే 1/2 కప్ మైదా, 1 కప్పు గోధుమ పిండి తీసుకునేసి మంచిగా జల్లెడ పెట్టేసి అందులో కొంచెం సాల్ట్, ఇంకా ఫుడ్ కలర్, కొంచెం ఆయిల్ వేసేసి మిక్స్ చేసేసుకోండి. ఆ ఆయిల్ మొత్తం మిక్స్ అయిన తర్వాత అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట. అది మరీ సాఫ్ట్గా కాదు, మరీ హార్డ్గా కాకుండా కలిపి పెట్టేసుకోండి. మొత్తం పిండి కలిపిన తర్వాత అందులోకి ఒక 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసేసి మంచిగా పిండి కలిపేసి మనము పూర్ణం రెడీ చేసుకునేంత వరకు పక్కన పెట్టేయండి. ఇక్కడైతే పప్పు మంచిగా ఉడికిపోయిందనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తట్టు ఉడికిపోవాలి పప్పు. దాంట్లో మీరు మిక్సీలోకైనా వేసుకోవచ్చు, నార్మల్గా అయినా పప్పు గుత్తో మెదిపేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్.